పెట్రోల్ బంక్ల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె ఉండటంతో వాహనదారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సమ్మె 2 రోజులు కొనసాగబోతుంది. దీంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ ను పట్టిస్తున్నారు. పెట్రోల్ బంక్ల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె ఉండటంతో వాహనదారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సమ్మె 2 రోజులు కొనసాగబోతోంది. దీంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ ను పట్టిస్తున్నారు. పెట్రోల్ బంక్ల దగ్గర ఏర్పడిన క్యూ లైన్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రెసెంట్ హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ల దగ్గర అయితే క్యూ లైన్లు ఏర్పడినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే హైదరాబాద్ పెట్రోల్ పంపులలో భారీ వాహనదారులందరూ కూడా పెట్రోల్ కోసం అయితే బారులు తీరారు. ఎందుకంటే డ్రైవర్లు సమ్మె కారణంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అంటే ఎక్కువగా దేశవ్యాప్తంగా కూడా రోజుకు కొన్ని వందల సంఖ్యలో యాక్సిడెంట్స్ గురవుతున్నాయి. సో కొంత డ్రైవర్లు నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఎక్కువగా లారీలు ఎక్కువగా యాక్సిడెంట్స్ గురవుతున్నాయి. నిద్ర సమయంలో వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా డ్రైవింగ్ చేయడం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్స్ గురవుతున్నాయి. సో వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనే ఒక నేపథ్యంతో సో ఈ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల ఎవరైతే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ గురి చేస్తారో వాళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 7 లక్షల జరిమానా విధిస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకొస్తుంది. సో ఆ నేపథ్యంలో డ్రైవర్లందరూ కూడా ఏదో ఒక లోపంతో యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి సో అలాంటి చట్టం ఉండడం వల్ల చిన్న యాక్సిడెంట్ కూడా మేము 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది, 7 లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని మేము ఒప్పుకోము, ఖచ్చితంగా ఈ చట్టాన్ని విరమించుకోవాలి. మరోసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి మాకందరికి కూడా అని చెప్పేసి కూడా ఈ డ్రైవర్లందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు. సో ఆ సమ్మె నేపథ్యంలో రేపు వెళ్ళిండి 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా లారీ డ్రైవర్ల సమ్మె ఉన్నది కారణంగా సో అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఆయిల్ ట్యాంకర్స్ కు సంబంధించి డ్రైవర్స్ ఎవరైతున్నారో వీళ్ళు ఎక్కువగా మన ఇండియాలో చాలా దూర ప్రాంతాలకు వెళ్తుంటారు కాబట్టి సో అలాంటి వెహికల్స్ కూడా ఎక్కువగా ఇలాంటి యాక్సిడెంట్స్ గురే అవకాశం కనిపిస్తుంది. సో ఆ కారణంగానే ఈసారి కూడా ఆయిల్ ట్యాంకర్స్ కు సంబంధించిన డ్రైవర్లందరూ కూడా రేపు వెళ్ళిండి 2 రోజుల పాటు సమ్మెకు దిగుతున్నారు. కాబట్టి ఆయా పెట్రోల్ పంపులలోకి పెట్రోల్ బంక్ రేపటి నుంచి 2 డేస్ పాటు నిలుపుదల చేస్తారు. కాబట్టి సో ఇక పెట్రోల్ ఇక 2 రోజుల పాటు ఉండకపోతే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ రోజు వార్త రావడంతో పెద్ద సంఖ్యలో అందరూ వాహనదారులు కూడా ఆయా పెట్రోల్ బంకుల్లోకి వెళ్తున్నారు. చాలా చోట్ల కూడా కొంత గందరగోళం ఏర్పడింది. మరి కొన్ని చోట్ల అసలు పెట్రోల్ అయిపోయి ఆల్రెడీ క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో మాత్రమైతే అలాంటి పరిస్థితి ఉన్నది. సో అబిడ్స్ లో చూసాము, అబిడ్స్ లో అయితే వాహనదారులు రోడ్డుపైకి వాహనాలు బారులు తిరిగారు. సో ఆ సమయంలో కొంత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సందర్భం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ వార్త రేపటి నుంచి 2 రోజుల పాటు సమ్మె ఉన్న నేపథ్యంలో ఇక 2 రోజుల పాటు పెట్రోల్ ఉన్నదన్న ఒక కోణంతో వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకులు బారులు తిరిగారు. సో ఇక ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ఇక లారీ డ్రైవర్ల సమ్మె కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఉన్నదని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదులు.